చూడండి గోవింద 3 ఇందాక మనం చెప్పుకున్నది ఏబులేషన్ అని చెప్పేసి. సెకండ్ అనమాట గోవింద 3 అంటే మూడవ గోవిందుడు. రెండవ గోవిందుడు తిరుగుబాటు తీసుకొస్తారు కాబట్టి అతనికి సామ్రాజ్యం అనేది రాదనమాట. తర్వాత మనకి మూడవ గోవిందుడు వస్తాడు. మూడవ గోవిందుడు రాజ్యాన్ని. సో మూడవ గోవిందుడు అంటే రెండవ గోవిందుడు అంటే వాళ్ళ కొడుకు అనమాట. ఎల్డర్ సన్ అతను, ఎల్డర్ సన్ను. సో ఇతను వచ్చేసి యంగెస్ట్ సన్ను రెండవ గోవిందుడు. సో అతను అంటే మామూలుగా ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడే వాళ్ళ పెద్ద కొడుకు తిరుగుబాటు తీసుకొస్తాడు. తిరుగుబాటు తీసుకోవడం అతనికి రాజ్యాన్ని ఇవ్వకుండా ఆ కొడుకే తిరుగుబాటు తీసుకురావడం వస్తాడు. తిరుగుబాటు తర్వాత ఇతను మూడవ గోవిందుడికి వస్తుందన్నమాట ఇది. సో ఏది సింహాసనం రాసుకోండి. ఇక్కడ మనకి హీ బికేమ్ ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రాష్ట్రకూట రూలర్స్ హూ హ్యాడ్ టైటిల్స్ ఆఫ్. సో ఇతను కూడా చాలా గొప్ప రాజు. రాష్ట్రకూట వంశంలో ఇతనికి చాలా బిరుదులు ఉంటాయి అన్నమాట. సో ఇతనికి సంబంధించి కూడా చాలా బిరుదులు ఉంటాయి కాబట్టి రాసుకోండి. ఇతని బిరుదులను రాసుకోండి, బిరుదులు. సో ఇతనికి ఎటువంటి టైటిల్స్ ఉన్నాయి. సో ముందు టైటిల్స్ రాసుకొని తర్వాత అతనికి ఎటువంటి ఈవెంట్స్ ఉన్నాయి, ఇతని కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. సో ఇతని కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి జగత్తుంగ అనమాట. జగత్తుంగ అంటారు కదా. సో జగత్తుంగ అంటే ప్రామినెంట్ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచంలో చాలా ముఖ్యమైన వాడు అని చెప్పేసి అర్థం. జగత్తుంగ అంటారు. సో జగత్తుంగ అంటే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి ప్రముఖ వ్యక్తి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ కీర్తి నారాయణ. కీర్తి నారాయణ. కీర్తి నారాయణ అంటే ద వెరీ నారాయణ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఫేమ్ అనమాట. సో నారాయణుడు అంటారు కదా, నారాయణుడు అంటే ఏంటి, దైవం అని చెప్పేసి అర్థం. సో అలా అనమాట. వెరీ నారాయణ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఫేమ్ అనమాట. అంటే అతనికి ఉన్నటువంటి ఫేమ్ అంటారు కదా, సో పేరు రావడం, గ్లోరీ. సో అటువంటి ఆ విషయంలో ఇతను నారాయణుడితో సమానం అని చెప్పేసి అర్థం అనమాట. అంటే దైవంతో సమానం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ జనవల్లభ. సో జనవల్లభ. సో ఇందాక మనం వల్లభ అని చెప్పుకున్నాం కదా, వల్లభ అంటే ఫేవరెట్ అని చెప్పేసి అర్థం అనమాట. ఫార్చ్యూన్ అని చెప్పేసి ఫేవరెట్ ఆఫ్ ది పీపుల్ అంటే ప్రజలందరూ కూడా మెచ్చే వ్యక్తి అనమాట. ప్రజలందరూ మెచ్చే వ్యక్తి కాబట్టి జనవల్లభ అని చెప్పేసి పిలిచారు. సో జనవల్లభ. సో వల్లభ అంటే ప్రజలు చేత ప్రేమించబడే వ్యక్తి. సో ప్రజలు మెచ్చే వ్యక్తి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ త్రిభువన ద్వాల. త్రిభువన దావల. సో త్రిభువన దావల అంటే ప్యూర్ ఇన్ ది 3 వరల్డ్స్ అనమాట. మొత్తం 3 ప్రపంచాలలోనే చాలా స్వచ్ఛమైన వ్యక్తి అని చెప్పేసి అర్థం. 3 వరల్డ్స్ అంటే ఏముంటాయి మనకి, ఆకాశము, నీరు, నేల. సో ఈ 3 ప్రపంచాల్లోనే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి, ప్యూర్ అనమాట, స్వచ్ఛమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అర్థం. త్రిభువన దావల అంటే 3 ప్రపంచాల్లోనే స్వచ్ఛమైన వ్యక్తి. అంటే నీటి ప్రపంచం కావచ్చు, ఆకాశం కావచ్చు, నేల మీద కావచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ వర్ష. సో ప్రభుత్వ వర్షం అంటే ద అబండెంట్ ట్రైనర్ అని చెప్పేసి, అంటే ఏకదాటిగా కురిసే వర్షం అని. వర్షం అంటే ఇక్కడ వర్షం అని కాదు, వరాలు ఇచ్చాడు రాజు అని చెప్పేసి. అంటే రాజ్యంలో ప్రజల్ని బాగా చూసుకుంటాడని చెప్పేసి అర్థం అనమాట. సో సంక్షేమం అనేది ఉంటుంది, వెల్ఫేర్ అనేది తీసుకొస్తాడని చెప్పేసి అర్థం. సో కాబట్టి ఇలా ప్రభుత్వ వర్షాన్ని కూడా ఇతను ఒక బిరుదు అనమాట. ఇంకోటి శ్రీవల్లభ ఇతనికి కూడా ఉంటుంది. శ్రీవల్లభ. శ్రీవల్లభ అనేది కూడా ఫార్చ్యూన్ ఆఫ్ ది పీపుల్ అంటారు కదా, ఫార్చ్యూన్ ఆఫ్ ది పర్సన్ అనమాట, అదృష్టం గల వ్యక్తి అని చెప్పేసి. సో అర్థమైందా. అయితే ఇతని టైంలో కూడా ఇతను ఒక ఎల్డర్ బ్రదర్స్ అనమాట. మన గోవింద 2 వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు మళ్ళీ ఇతనికి కూడా డిస్టర్బ్ చేస్తారు. ఇతను కూడా చాలా వరకు తిరుగుబాట్లు చేసి ఇబ్బంది పెడతారు అనమాట సింహాసనం కోసం. అంటే ఈ రాష్ట్రకూట వంశంలో ఒక వ్యక్తి రాజు అయితే అతనికి బ్రదర్స్ చాలా మంది ఉంటారు రాజుకి. సో చాలా మంది కొడుకులు అలా ఉంటారు కదా, వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారు. సో వంశం కోసం తిరుగుబాటు అనేది చేస్తారు, సింహాసనం కోసం. అటువంటి తిరుగుబాటు కూడా ఇతని టైంలో కూడా సౌత్లో జరుగుతుంది. అంటే రాష్ట్రకూట ఎంపైర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాష్ట్రకూట ఎంపైర్ అంటే సౌత్ భాగంలో. సో ఇక్కడ ఉన్నటువంటి సౌత్ అంటే దక్షిణం వైపు తిరుగుబాట్లనే వస్తాయన్నమాట. సో ఈ తిరుగుబాట్లు ఎవరు తీసుకొస్తారంటే రాజు యొక్క బ్రదర్స్ అనమాట, వాళ్ళ పెద్ద అన్నయ్యలు అయితే తీసుకొస్తారు తిరుగుబాట్లు. సో ఇన్ ది నార్త్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఎక్స్పెడిషన్ అగైన్స్ట్ ది నాగభట్ట ఆఫ్ ది కన్నౌజ్ అండ్ ది అనక్సేషన్ ఆఫ్ ది మాల్వా అలాంగ్ విత్ కోశల, కళింగ, వేంగి, దాహల అండ్ ఓద్రాక, గోవింద 3 అగైన్ టర్న్డ్ ఇన్ టు ది సౌత్. మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతను ఈ రాజ్యాలన్నీ, సో నాగభట్ట ఉన్నాడు కదా, సో నాగభట్టను ఓడిస్తాడు కన్నౌజ్ దగ్గర. సో ఎక్స్పెడిషన్ అగైన్స్ట్ ది నాగభట్ట. దాంతోపాటుగా మాల్వా రీజను, కోశల, కళింగ, వేంగి, దాహల, ఓద్రాక ఇవన్నీ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇతను ఆ సామ్రాజ్యానికి యాడ్ చేస్తాడనమాట సామ్రాజ్యంలో. సో కాబట్టి అవసరం లేదు, ఈ పాయింట్ రాసుకునే అవసరం లేదు, కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతను మొదటి నాగభట్టుడిపై, సో నాగభట్టుడిపై దండయాత్ర చేశాడు. నాగభట్టపై దండయాత్ర చేశాడు. మొదటి నాగభట్టపై దండయాత్ర చేశాడు. 793 టైంలో ఎవరున్నారు చూడండి. రెండవ నాగభట్టుడు టైం పీరియడ్ ఏముంది, సో రెండవ నాగభట్టుడు ఉన్నారు కదా, సో రెండవ నాగభట్టుడు. సో ప్రతిహారాలు
833 సో రెండవ నాగభట్టుడు రాసుకుంటా అక్కడ. సో రెండవ నాగభట్టుడు టైంలో రెండవ నాగభట్టుడు అగైనెస్ట్గా యుద్ధం చేస్తాడు. ఎవరు? సో ఇతను ఆ దండయాత్ర చేశాడు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇతను తన రాజ్యంలో మాల్వా, నేను కొన్ని రాసుకోండి సామ్రాజ్యాలు అంటే ఏ ప్రాంతాన్ని ఇతను కలిపాడు. సో ఒకటి వచ్చేసి మాల్వా, సో మాల్వా కోశల, సో మాల్వా రీజను, కోశల రీజను, కళింగ, సో కళింగ, వేంగి. సో వేంగి అంటే తూర్పు చాళుక్యులు పరిపాలించే ప్రాంతం అనమాట. సో వేంగి. నెక్స్ట్ వచ్చేసి దహల, సో ఒడిస్సా రీజను. నెక్స్ట్ ఓద్రాక అనే ఒక ప్రాంతము, సో ఓద్రాక. సో ఈ ప్రాంతాలన్నీ కూడా తన సామ్రాజ్యంలో కలుపుతాడు. సో ఇతను మాల్వా, కోశల, కళింగ, వేంగి, దహల, ఓద్రాక. సో ఈ ప్రాంతాలన్నీ కూడా తన సామ్రాజ్యంలో కలుపుతాడు అనమాట. సో ప్రాంతాల మొత్తాన్ని కూడా తన సామ్రాజ్యంలో కలిపి సౌత్ వైపు, సో ఇక్కడ తీసుకొచ్చినటువంటి తిరుగుబాటు కూడా అణచివేసి సౌత్ వైపు కూడా ఇంకా ఈ ఆంధ్ర ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని కలపడం వల్ల పెద్ద సామ్రాజ్యం అవుతుంది. అంటే ఇంతకుముందు అతను సింహాసనం అధిష్ఠించే సమయానికి తన సామ్రాజ్యం ఎంత ఉందో తను సౌత్ వైపు, దక్షిణ వైపు చేసే దండయాత్రల వల్ల సామ్రాజ్యం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అర్థమైందా? సో ఇట్లా గోవింద 3 అయితే తన సామ్రాజ్యాన్ని కళింగ వరకు, సో కళింగ ఆ ప్రాంతం వరకు తీసుకొస్తాడు. సో తర్వాత వచ్చేసి అమోఘవర్ష. నెక్స్ట్ కింగ్ వచ్చేసి అమోఘవర్షుడు. సో అమోఘవర్షుడు 1814 నుంచి 878 వరకు ఉంటాడు. 878 వరకు ఉంటాడు. అంటే 64 ఇయర్స్ పరిపాలించాడు అతను. సో ఇక్కడ మనం చూసుకుంటే అతని టైం పీరియడ్ అది. అమోఘవర్ష లైక్ హిస్ ఫాదర్ ప్రొవైడెడ్ హిమ్సెల్ఫ్ as వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ రాష్ట్రకూట మోనర్క్స్ అనమాట. సో ఈ పాయింట్ రాసుకోండి. మొత్తం రాష్ట్రకూట వంశంలోనే చాలా గొప్ప పాలకుడు. సో కాబట్టి రాసుకోండి మొత్తం రాష్ట్రకూట పాలకులలో రాష్ట్రకూట వంశంలోనే గొప్పవాడు. సో గొప్పవాడు అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి, ఇప్పుడే కాదు మొత్తం తర్వాత వచ్చే కింగ్స్ కూడా మొత్తం రాష్ట్రకూట వంశంలోనే చాలా గొప్పవాడు. ఎవరు? అమోఘవర్షుడు. సో అమోఘవర్షుడు ఇతనికి కూడా చాలా టైటిల్స్ ఉంటాయి. సో ఇతనికి కూడా బిరుదులు ఉంటాయి. అమోఘవర్షుడికి కూడా సో బిరుదులు అనేవి ఉంటాయి. బిరుదులు. సో ఇతనికి ఎటువంటి టైటిల్స్ ఉన్నాయి చూద్దాము. బిరుదులు. సో టైటిల్స్ ఫస్ట్ వచ్చేసి నృపతుంగ. సో నృపతుంగ అంటే ఏంటంటే ఎగ్జాల్టెడ్ అమాంగ్ కింగ్స్ అనమాట. ఎగ్జాల్టెడ్ అంటే మీనింగ్ అంటే ఉన్నతమైన వ్యక్తి అని చెప్పేసి, సో ఉన్న వాళ్ళలో చాలా గొప్పవాడు అని చెప్పేసి అర్థం అనమాట. సో చాలా గొప్పవాడు అని చెప్పేసి అర్థం. సో నృపతుంగ అని చెప్పేసి అర్థం అనమాట. సో కాబట్టి రాసుకుని ఉన్నతమైన రాజు అని చెప్పేసి, సో ఉన్నతమైన రాజు అని చెప్పేసి అర్థం అనమాట. నృపతుంగ అంటే ఉన్నతమైన రాజు అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి అతిశయాందవాల అని చెప్పేసి పిలుస్తారు. సో అంటే వండర్ఫుల్లీ వైట్ ఇన్ కండక్ట్ అనమాట. ఇప్పుడు మామూలుగా సో పాల వంటి మనస్సు అంటారు చూడండి. సో పాల వంటి గుణం అంటారు. అంటే ఏంటి? సో తెల్లని గుణం అంటే ఏంటి? చాలా మంచి గుణం అని చెప్పేసి అర్థం. సో అలానే వైట్ ఇన్ కండక్ట్ అంటే సో అతను కండక్ట్ అంటే ఏంటి? క్రమశిక్షణ కావచ్చు, ఇతరులకు మర్యాద ఇవ్వడం కానీ ఇటువంటి అనమాట, క్రమశిక్షణ పరంగా ఉండడం. సో కాబట్టి ఇతను ఏమని పిలుస్తారంటే అతిశయ దావల. సో అతిశయ దావల అంటారు. అంటే మంచి క్రమశిక్షణ లేదా మంచి గుణం కలవాడని చెప్పేసి అర్థం అనమాట. సో మంచి గుణం కలవాడని చెప్పేసి ఇక్కడ అర్థం. అతిశయ దావల అంటే మంచి గుణం కలవాడని చెప్పేసి అర్థం. నెక్స్ట్ మహారాజా షంద. నెక్స్ట్ బిరుదు వచ్చేసి మహారాజా శాంద. సో మహారాజా శాంద. సో బెస్ట్ ఆఫ్ ది గ్రేట్ కింగ్స్ అనమాట. అంటే ఉన్నతమైన రాజుల్లో కల్లా కూడా చాలా గొప్పవాడు అని చెప్పేసి అర్థం. సో అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. సో మహారాజా శాంద అంటే మహారాజు అంటేనే చాలా గొప్ప రాజులు. సో గొప్ప రాజుల్లోనే ఇంకా గొప్పవాడు అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ వీరనారాయణ. సో వీరనారాయణ. సో హీరోయిక్ నారాయణ అనమాట. నారాయణ అంటే మామూలుగా దేవుడు అని చెప్పేసి, సో అందులో వీరుడు. సో హీరోయిక్ అంటే వీర అంటే ఏంటి? వీరుడు అని చెప్పేసి అర్థం. సో కాబట్టి వీరనారాయణ అనేది కూడా అమోఘవర్షుడి యొక్క నేమ్ అనమాట. రాసుకోండి, ఇది కూడా అమోఘవర్షుడి యొక్క నేము. సో ఇవన్నీ కూడా అమోఘవర్షుడికి సంబంధించినటువంటి బిరుదులు అనమాట. సో రాష్ట్రకూట రాజైనటువంటి అమోఘవర్షుడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బిరుదులు. సో బిరుదులు
అయితే ఇతను హిందూ మతాన్ని ఆచరించడమే కాకుండా ఇతను జైన మతాన్ని కూడా స్వీకరిస్తాడు. సో జైన మతాన్ని స్వీకరిస్తాడు. హిస్ ఇన్స్క్రిప్షన్స్ కౌంట్ హిమ్ అమాంగ్ ది మోస్ట్ ప్రామినెంట్ ఫాలోవర్స్ ఆఫ్ ది జైనిజం. సో ఇతను జైన మతాన్ని స్వీకరిస్తాడనమాట. సో జైన మతాన్ని, సో కాబట్టి రాసుకోండి, ఇతను జైన మతాన్ని స్వీకరిస్తాడు. ఇతను జైన మతాన్ని స్వీకరిస్తాడు అంటే ఇతను కంప్లీట్ గా జైన మతంలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో జైన మతంలోకి వెళ్ళడమే కాకుండా జైన మతాన్ని కూడా ప్రోత్సహిస్తాడు. కాబట్టి రాష్ట్రకూట వంశంలో జైన మతాన్ని స్వీకరించినటువంటి రాజు ఎవరంటే అమోఘవర్షుడు. ఈయన జైన మతాన్ని చాలా ప్రోత్సహిస్తాడు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి జైన మతాన్ని అత్యున్నత స్థాయిగా తీసుకెళ్తాడు అనమాట అమోఘవర్షుడు. అలానే ఇతను హిమ్సెల్ఫ్ కవి అనమాట, స్వకవి. అంటే అతను కవే కాకుండా అతని ఆస్థానంలో కూడా చాలా మంది కవుల్ని ప్రోత్సహిస్తాడు. సో అతని కవే కాకుండా చాలా మంది కవులు కూడా ప్రోత్సహిస్తాడు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే జనసేన. సో జనసేన అని చెప్పేసి ఒక కవి ఉంటాడు, ఆయన ఆదిపురాణ అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ రాసినటువంటి వ్యక్తి కూడా ఇతనికి ఆస్థానంలోనే ఉంటాడు అనమాట. సో రాసుకోండి, ఇతని ఆస్థానంలో ఉన్న జనసేన, ఇతని ఆస్థానంలో ఉన్న జైన కవి అని రాసుకోండి. జనసేన రాసుకున్నారా? బ్రాకెట్లో జైన కవి అని రాసుకోండి. జైన కవి అంటే జైన మతానికి సంబంధించినటువంటి కవి అనమాట. సో జైన కవి, జనసేన అంటే జైన కవి. సో జైన కవి, ఇతని ఆస్థానంలో ఉన్న జనసేన జైన కవి ఆదిపురాణంను రచించాడు. సో ఆదిపురాణంను, సో ఇతను ఆదిపురాణం అనే దాన్ని రచిస్తాడు. ఆదిపురాణంను రచిస్తాడు అనమాట, ఆదిపురాణంను. కాబట్టి ఇతను ఏంటంటే, సో ఏంటి, జనసేన ఎవరంటే జైన మతానికి సంబంధించిన కవి అనమాట. అంటే ఇతను జైన మతాన్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ జైన మతానికి సంబంధించిన కవులు కూడా అతని ఆస్థానంలో ఉంటారు. సో మనకి హరిసేన ఉన్నాడు, సముద్రగుప్తుని కాలంలో ఉంటాడు. సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి అతడు హరిసేన. కాళిదాసుడు చంద్రగుప్త 2 అనమాట, రెండవ చంద్రగుప్త, విక్రమాదిత్యుడు అంటాం కదా. సో అతని ఆస్థానం ఉంటాడు. అలానే ఇతనికి అమోఘవర్షుని కాలంలో ఒక జైన కవి అనమాట. రేపు ఎగ్జామినేషన్లో మీకు అడుగుతారు, జైన కవి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో జనసేన, సో అమోఘవర్షుని కాలంలో ఉన్నటువంటి ఈ జైన కవి ఎవరంటే జనసేన. ఇతను రాసేది ఆదిపురాణం. సో ఆ 3 రాసుకోండి నీట్గా, జైన కవి, ఆదిపురాణం. ఇతను అమోఘవర్షుని యొక్క ఆస్థానంలో ఉండడమే కాకుండా ఈ అమోఘవర్షుడు ఇతను ఫాలో అవుతాడు అనమాట. సో అతను చెప్పే విషయాలు కానీ సలహాదారుడుగా అన్ని కూడా పాటిస్తూ ఉంటాడు. సో ఉన్న వాటిల్లో ఉన్న మొత్తం కవులలో ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. సో అంటే జైన మతం అనేది, ఈ మొత్తం జైన మతం అనేది ఇతని టైంలో పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. చాలా పీక్ స్టేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ 3 అనమాట, 3వ కృష్ణుడు. ఇందాక 2వ కృష్ణుడు రాస్తున్నారు కదా, ఇప్పుడు 3వ కృష్ణుడు. సో హీ వాజ్ ద లాస్ట్ ఇన్ ఏ లైన్ ఆఫ్ ది బ్రిలియంట్ రూలర్స్. అంటే రాష్ట్రకూట వంశంలో ఉన్నటువంటి గొప్ప రాజులు చివరివాడు అనమాట. సో గొప్ప రాజుల్లో చివరివాడు వచ్చేసి ఈ 3వ కృష్ణుడు. సో ఇతనికి సంబంధించి మనం చూద్దాము ఎటువంటి విషయాలు ఉన్నాయని. సో ఇతని టైంలో మనకి పరాంతక చోళ ఉంటాడు. అంటే పరాంతక చోళ వంశానికి చెందినటువంటి పరాంతక చోళ ఇతను సమకాలీకులు, ఒకే టైంలో అయితే ఉంటారనమాట. అంటే రాష్ట్రకూట వంశాన్ని 3వ కృష్ణుడు పరిపాలించే కాలంలో చోళ వంశాన్ని ఎవరు పరిపాలిస్తుంటారంటే పరాంతక చోళ పరిపాలిస్తూ ఉంటాడు. సో అయితే ఇక్కడ చూడండి, కృష్ణ 3 డిఫీటెడ్ ది చోళా కింగ్ పరాంతక 949 CE, annexed ది నార్థన్ పార్ట్ ఆఫ్ ది చోళా ఎంపైర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ది చోళా కింగ్డమ్ అమంగ్ ది హిస్ సర్వెంట్స్ అనమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ ది చోళా కింగ్డమ్ అమంగ్ హిస్ సర్వెంట్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇతను చోళ వంశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అంటే చోళ సామ్రాజ్యాన్ని ఇతని కాలంలో ఎగ్జాక్ట్గా చోళ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పరాంతక చోళని ఓడించి అతని యొక్క ఉత్తర భాగాల్ని ఇతను తన రాజ్యంలో కలుపుకోవడం కాకుండా చోళులని తన యొక్క సర్వెంట్స్ లాగా భావిస్తాడు. ఇక నుంచి చోళులు తన బానిసలా చేసుకుంటాడు అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఇతను అంటే 3వ కృష్ణుడు. సో ఇతను పరాంతక చోళండి. సో పరాంతక చోళుణ్ణి, సో పరాంతక చోళుణ్ణి ఓడించి సో ఇతను పరాంతక చోళుణ్ణి ఓడించి ఆ ఉత్తర చోళ సామ్రాజ్యాన్ని, ఉత్తర చోళ ప్రాంతాలను అని రాసుకోండి, లేదా సామ్రాజ్యం అని రాసుకోండి. ఉత్తర చోళ సామ్రాజ్య ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సో మనకి ఉత్తర ప్రాంతాలు అనమాట. అంటే చోళ సామ్రాజ్యంలో ఉండే ఉత్తర ప్రాంతాల మొత్తం కూడా ఇతర సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. రాష్ట్రకూట ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే రాష్ట్రకూట సామ్రాజ్యంలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో రాష్ట్రకూట సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతాయి. అలానే ఇతను మొత్తం అంతవరకు రాస్తున్నారు కదా, ఓకే అంతవరకు చాలు. ఇతను ఆ చోళులు ఉన్నారు కదా, చోళులో ఉన్నటువంటి అంటే ఉత్తర ప్రాంతం వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర సామ్రాజ్యం కలుపుకున్నాడు కదా, ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులు మొత్తాన్ని కూడా ఇతని యొక్క బానిసలుగా తీసుకుంటాడు, సర్వెంట్స్గా.
సో అతనికి పనిచేసే విధంగా తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఇతను చోళుల పరాంతక చోళుని ఓడిస్తాడు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మనకు మూడవ కృష్ణుడు అలానే పరాంతక చోళుడు సేమ్ టైంలో ఉన్నారనమాట. ఇతను రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు, ఇతను చోళ వంశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇంకా ఇక్కడ చూడండి, ఈ దెన్ ప్రెస్ డౌన్. సో ఇక్కడ మనకి చోళ సామ్రాజ్యం ఇది అనుకోండి. సో నార్త్ ప్రాంతం మాత్రమే రాష్ట్రకూట ఎంపైర్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా సౌత్ వైపు వస్తాడు, ఇంకా దక్షిణం వైపు వస్తాడు అనమాట మూడవ కృష్ణుడు. డౌన్ టు ది రామేశ్వరం అండ్ సెటప్ ఏ పిల్లర్ ఆఫ్ విక్టరీ దేర్ ఏ బిల్ట్ ఏ టెంపుల్. సో ఇతను రామేశ్వరం వరకు వెళ్తాడు. సో మనకి సౌత్ ఇండియా ఉంది కదా, ఇలా ఈ రామేశ్వరం వరకు వెళ్తాడు అనమాట. ఇక్కడ ఐలాండ్ ఉంటుంది రామేశ్వరం. సో రామేశ్వరం ఐలాండ్ వరకు వెళ్ళి, ఈ రామేశ్వరం ఐలాండ్ వరకు వెళ్ళి అక్కడ ఒక స్తంభాన్ని, సో పిల్లర్ ఆఫ్ విక్టరీ అనమాట, విజయ స్తంభాన్ని నిర్మించి, విజయ స్తంభం మరియు ఒక ఆలయాన్ని కూడా నిర్మిస్తాడు. సో ఒక ఆలయాన్ని కూడా రామేశ్వరంలో నిర్మిస్తాడు అనమాట. సో కాబట్టి రాసుకోండి, ఇతను ఇంకా దక్షిణం వైపు వెళ్ళి రామేశ్వరంలో విజయ స్తంభాన్ని మరియు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? మూడవ కృష్ణుడు. సో మూడవ కృష్ణుడు ఆల్రెడీ పరాంతక చోళుని ఓడించాడు. ఇంకా అతను ఓడించి ఇంకా సౌత్ వెళ్తాడు అనమాట. ఉత్తర ప్రాంతం ఆక్రమించడమే కాకుండా ఇంకా దక్షిణం వైపు, ఎందుకంటే ఆల్రెడీ ఇతను ఓడించాడు కాబట్టి అతను ఎదుర్కోలేకపోతాడు. మూడో కృష్ణుడు ఎదుర్కోలేకపోతాడు. రామేశ్వరం అంటే చివరి భాగంలో ఇక్కడ ఉంటుంది మనకి ఐలాండ్. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది, అది మన ఇండియన్ ప్రాంతం అనమాట. రామేశ్వరంలో శ్రీలంక టెంపుల్ కూడా ఉంటుంది, పెద్ద టెంపుల్. సో కాబట్టి రామేశ్వరం వరకు వెళ్ళి ఇనుప స్తంభాన్ని నాటుతాడు, విక్టరీ ఆఫ్ పిల్లర్ అనమాట. అంటే అతని విజయానికి గుర్తుగా ఒక పెద్ద స్తంభాన్ని నిర్మించి ఒక ఆలయాన్ని కూడా అక్కడ నిర్మిస్తాడు అనమాట. ఎవరంటే మూడవ కృష్ణుడు, వంశానికి చెందిన రాష్ట్రకూట వంశానికి చెందిన మూడవ కృష్ణుడు. అలానే ఆఫ్టర్ హిస్ డెత్ అనమాట, అతను మరణించిన తర్వాత ఆల్ ఇన్ లేట్ 1960 ఆర్ వెరీ ఎర్లీ. సో హిస్ ఆపోనెంట్స్ యునైటెడ్ అగైన్స్ట్ ది హిస్ సక్సెసర్ హాఫ్ బ్రదర్ కోటిగా అని చెప్పేసి. అంటే ఇతనికి హాఫ్ బ్రదర్ అనమాట. అంటే వీళ్ళ మదరు అంటే వాళ్ళ నాన్నకి 2 భార్యలు. సో మూడో కృష్ణ యొక్క నాన్నకి 2 భార్యలు. అంటే వీళ్ళొక పిన్ని కొడుకు, హాఫ్ బ్రదర్ అంటారు కదా. సో ఆ బ్రదర్కి అతని సామ్రాజ్యం తీసుకోవాలనుకుంటే అతనికి చాలా మంది తిరుగుబాటు చేస్తారు. సో అతనికి సింహాసనం రాకూడదని చెప్పేసి. సో ఇటువంటివి కూడా ఈ టైంలోనే జరుగుతాయి అనమాట. సో చివరిగా రాష్ట్రకూట క్యాపిటల్ మాన్యకేట వాజ్ సాకడు, ప్లండర్డ్ అండ్ బ్రన్ 1972 బై ది పరమారా కింగ్స్. సో పరమారా కింగ్స్ అండ్ దెన్ ఎంపరర్ వాజ్ ఫోర్స్డ్ టు అమెండ్ ది మాన్యకేటగా. సో మీరు ఇప్పుడు రాజధాని రాసుకోలేదు కదా, సో రాసుకోండి రాష్ట్రకూట రాజధాని. సో మొత్తం రాష్ట్రకూట వంశంలోనే మేజర్ రాజధాని ఏంటంటే రాష్ట్రకూట రాజధాని మాన్యకటకం. సో మాన్యక కేట అంటారు. మాన్యక. సో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. మాన్యకేట అనేది మహారాష్ట్రలో ఉంటుంది. మాన్యక కేట అంటారు. ఒక్కోసారి దాన్ని మాన్యక కటకం అని అంటారు. మాన్యకేట. సో కాలేదు, మాన్యకేట కాదీసేయండి. మాన్యకేట అంటారు. మాన్యకటకం అని కూడా అంటారు ఒక్కోసారి, మాన్యకటకం అని కూడా. సో మాన్యకేట గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం రాష్ట్రకూట వంశానికి రాజధాని అనమాట. కాబట్టి ఏం జరుగుతుందంటే చివరిలో ఈ రాష్ట్రకూట వంశంలో చివరిలో వచ్చేసి బలహీనమైన రాజులు ఉన్నప్పుడు పరమార రాజులు ఉంటారు. సో వాళ్ళకి పరమార డైనస్టీ అంటారు అనమాట. ఈ పరమార రాజవంశంలో ఏం చేస్తారంటే ఈ రాజధాని మీద అటాక్ చేసి రాజధాని మొత్తాన్ని కూడా దహనం చేస్తారు, కాల్ చేస్తారు అనమాట. అప్పట్లో అంతే, యుద్ధాలు జరిగిన తర్వాత ఆ రాజులు అతను ఓడించి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తారనమాట. చేసి మొత్తం ఎండబలుగుతారు. ఈ ఎవరికి రాష్ట్రకూట వంశంలో అంతరించిపోతుంది. కాబట్టి రాసుకోండి పరమార రాజుల దండయాత్ర వలన. సో పరమార రాజుల దండయాత్రల వలన రాష్ట్రకూట వంశం అంతమైపోతుంది. సో రాష్ట్రకూట వంశం అంతమైపోతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం కూడా సో డీటెయిల్ పరంగా మొత్తం చూసుకుంటే రాష్ట్రకూట వంశానికి సంబంధించి అన్ని చెప్పుకున్నాం కదా. సో చివరిగా ఎవరు అంతం చేస్తారు? పరమార కింగ్స్ అనమాట, పరమార రాజులు. ఈ పరమార డైనస్టీ అనేది ఒక రాజవంశం. ఇది ఎక్కడ ఉంటారు? మనకి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి బోర్డర్లో పరిపాలిస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఈ రాష్ట్రకూట వంశం చివరి రాజులను ఓడించి మాన్యకేటగా ఉంది కదా, సో మాన్యకేట మొత్తాన్ని కూడా దహనం చేస్తారనమాట. సో మొత్తం కాల్చి వేస్తారు, ఎవరు ఇంకా అక్కడికి వెళ్లకుండా మొత్తం దగ్ధం చేసేసి ఆ రాష్ట్రకూట వంశాన్ని మొత్తం కూడా అంతం చేసేస్తారు అనమాట. సో దీంతో రాష్ట్రకూట వంశం అనేది అంతమైపోద్ది. సో అర్థమైందా? సో ఇది త్రిముఖ పోరాటం అనమాట. సో త్రిముఖ పోరాటం అని చెప్పుకున్నాం కదా మనం. త్రిముఖ పోరాటంలో సో దీంతో మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. త్రిముఖ పోరాటంలో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? పాలా వంశము, తర్వాత గుర్జర,
సో గుర్జర ప్రతిహార గురించి చెప్పుకున్నాము, తర్వాత వచ్చేసి రాష్ట్రకూట గురించి చెప్పుకున్నాం. సో ముగ్గురు గురించి కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత వీళ్ళకి కంటెంపరీగా ఉన్నది ఎవరంటే రాష్ట్రకూటాస్కి చోళ ఎంపైర్. సో చోళ సామ్రాజ్యం ఉంటుంది. కొంతమంది రాజపుత్స్ కూడా ఉంటారు. సో రాజపుత్ కూడా చోళస్కి ఇంపీరియల్ చోళలకి కంటెంపరీ కొంతమంది ఉంటారనమాట. సో ఫస్ట్ మనం చోళ ఎంపైర్ గురించి చెప్పుకుందాము, తర్వాత రాజపుత్రుల గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీంతో మనకి త్రిముఖ పోరాటంలో ఉన్నటువంటి ఆ పాలవంశము, గుర్జర ప్రతిహార, రాష్ట్రకూట వంశం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ చోళ ఎంపైర్, కొత్త చాప్టర్. అవును, చాలా పెద్ద చాప్టర్ ఇది. మిడివల్ ఇండియాలోనే మనకి ఢిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యము, చోళాసు, మొఘల్స్, చాలా పెద్ద చాప్టర్స్ అవి. ఇప్పుడు చోళ డైనస్టీ అనమాట. సో ఇది కొత్త చాప్టర్ కంప్లీట్ గా మిడివల్ ఇండియాలో. సో చోళ సామ్రాజ్యం, చోళ వంశం, వీళ్ళు 850 నుంచి 1279 వరకు పరిపాలిస్తారు. సో అర్థమైందా. మామూలుగా మనకి సంగం ఏజ్ ఒకటి ఉంది కదా, సంఘయుగం. సో సంగం యుగం అని చెప్పేసి మనం సంగం కాలం అని చదువుకున్నాం కదా. సో ఫస్ట్ సౌత్ ఇండియాకి సంబంధించిన హిస్టరీ అనేది ఇందులోనే ఉంటుంది. సో ఈ టైంలో మనం చూసుకుంటే సంగం కాలంలో వీళ్ళు ఉంటారు, చోళులు అనే వాళ్ళు ఉంటారు. అప్పట్లో ప్రాచీన చోళులు అంటారు. వాళ్ళని ఏమంటారంటే ప్రాచీన చోళులు. సో వీళ్ళ టైంలో ఉండే వాళ్ళని ప్రాచీన చోళులు అని చెప్పేసి పిలుస్తారు. అంటే మనకి ఎర్లీ చోళాస్ అని పిలుస్తారు. ఎర్లీ చోళాస్ అని అర్థం అనమాట ప్రాచీన చోళులు అంటే. తర్వాత వచ్చేది ఎవరంటే ఇంపీరియల్ చోళాస్ అనమాట. వీళ్ళు ఎవరంటే ఇంపీరియల్ చోళాస్. వీళ్ళు ఏ టైంలో ఉంటారు, ఆల్మోస్ట్ మనకి బీసీ టైంలో, బీసీ ఆ తర్వాత మనకి ఏసీ అప్పుడే వస్తుందన్నమాట. ఆ టైంలో ఉంటారు. అంటే 3rd century బీసీ నుంచి 3rd century AD వరకు ఉంటారు. సో ఆ టైంలో ఉంటారు. క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 300 వరకు ఉంటారు. అయితే వీళ్ళు తర్వాత 850లో, సో మనకి 850 CEలో వస్తారు. సో 850 క్రీస్తుశకం 850లో వస్తారు. వీళ్ళు ఇంపీరియల్ చోళాస్ అనమాట. అంటే వీళ్ళ యొక్క వంశమే వీళ్ళది. కానీ ఈ టైంలో మనకి హైలైట్ అవుతారు హిస్టరీలో. ఓకేనా. కాబట్టి వీళ్ళు ఇంపీరియల్ చోళాస్ అంటే మలి చోళులు అంటారు కదా, తొలి చోళులు, మలి చోళులు అని చెప్పేసి ఇలా పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న చోళాస్ అనేవాళ్ళు అప్పుడు ప్రాచీన చోళులు అనేవాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం. సో చోళాస్ రిమైండ్ ది సబార్డినేట్స్ టు ది పల్లవాసు. ఈ చోళులు అనేవాళ్ళు మొదట సామంతులుగా పనిచేస్తారు. ఎవరికి? పల్లవులకి. సో పల్లవులకి సామంతులుగా పనిచేసి ఈ కావేరీ రీజియన్లో. సో ఇప్పుడు సంగం పీరియడ్ తర్వాత, మన మామూలుగా సంగం పీరియడ్ అప్పుడు ఎవరున్నారు? ప్రాచీన చోళులు ఉన్నారు. ఈ చోళుల్లో కరికాల చోళులు గుర్తున్నాడా మీకు? సో కరికాల చోళ చాలా పవర్ఫుల్. తర్వాత వచ్చిన చోళులు వచ్చేసి చాలా డల్ అయిపోతారు, వీకింగ్స్ ఉంటారనమాట. సో అందువల్ల పాండ్య రాజులంతా కూడా చోళ సామ్రాజ్యాలు ఆక్రమించుకుంటారు. కాబట్టి మిగిలినటువంటి చోళులు ఏం చేస్తారంటే సంఘయుగం తర్వాత పల్లవులు వస్తారు కదా. సో పల్లవుల కింద సామంతరాజులుగా పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసిన చోళ అంటే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది చోళ వంశం అనేది. అర్థమైందా మీకు? సో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో కరికాల చోళ తర్వాత వీక్ అయిపోయి ఆ పాండ్యులంతా ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి ఎవరి దగ్గర సామంతులుగా పనిచేస్తారు? పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. సో పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులయ్యి మళ్ళీ చోళ సామ్రాజ్యం అనేది వస్తుంది. సో ఇలా 2 పార్ట్స్గా ఉంటుంది చోళ సామ్రాజ్యం. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో వీరు ఆ సంగం కాలం తర్వాత చోళులు, ముందు వీరు అని రాసుకున్నారా? మీరు రాసుకున్నారా? సంగం కాలం తర్వాత చోళులు వీళ్ళు ఆ పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేశారు. పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు పల్లవ సామ్రాజ్యంలో, సో పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. సో సంగం కాలం తర్వాత సామంతులుగా పనిచేసి పల్లవ సామ్రాజ్యం అనేది కంప్లీట్ గా అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులై చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తారు. సో కాబట్టి అంటే పల్లవులు అంతరించిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. సో చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కదంబ ఒకటి, కాలచూరీసు, కాలబ్రాస్ అని చెప్పేసి చిన్న చిన్న రాజ్యాలు అనేవి వస్తాయన్నమాట. కాలబ్రాసు, కదంబ అని. అలానే ఇక్కడ ముత్తరాయర అని చెప్పేసి ఒక పర్సను పరిపాలిస్తూ ఉంటాడు. దేన్ని? కావేరీ డెల్టాని. సో కావేరీ మైదాన ప్రాంతం. సో కావేరీ మైదాన ప్రాంతాన్ని ఇతను పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో ఎవరంటే ముత్తరాయర్. సో ముత్తరాయర్ అనే పర్సన్ పరిపాలిస్తూ ఉంటాడు. అతన్ని ఓడిస్తాడు ఎవరంటే విజయాలయ చోళ. సో విజయాలయ ఓడించి చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడ చోళ సామ్రాజ్య స్థాపకుడు మనము విజయాలయ గురించి చెప్పుకోవచ్చు అనమాట. అంటే పల్లవుల తర్వాత, అంటే సంగం పీరియడ్ తర్వాత పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేసి పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ముత్తరాయర్ని ఓడించి మళ్ళీ చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. సో అర్థమైందా? ఇక్కడ మనం చూసుకుంటే చోళ సామ్రాజ్యము మామూలు ఇక్కడ మొదలవుతుంది. సో ఇక్కడ మొదలవుతుంది కాంచీపురం, ఇక్కడ తంజావూరు, ఇక్కడ. సో ఇక్కడ తంజావూరు ఈ ప్రాంతంలో. సో ఇది మొత్తం కూడా చోళ సామ్రాజ్యం. ఇదంతా కూడా వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతం. ఈ పింక్ కలర్లో ఉంది కదా. సో పింక్ కలర్లో ఉండేదంత మొత్తం కూడా వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్ కాదనమాట. వాళ్ళు ఆక్రమించుకున్నది, అంటే దండయాత్ర చేసి ఆక్రమించుకున్నది. వాళ్ళకి ఒరిజినల్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది కదా, ఇదే. సో ఈ పర్పుల్లో ఉండేది మాత్రమే చోళ సామ్రాజ్యం.
సో ఇది కూడా చోళ సామ్రాజ్యమే, తర్వాత ఆక్రమించుకున్నది. ఓకేనా? సో ఇట్లా. సో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి రాజు ఎవరు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారంటే మలిచోళుల్లో విజయాలయ చోళ అనే అతను తీసుకొస్తాడు. నెక్స్ట్